హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థన చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రశ్నాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే సో కృష్ణ ప్రభు, ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామాలు. సో మనము భగవద్గీత హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. సో మనం భగవద్గీతలో భగవత్ విభూతి అనేటువంటి అధ్యాయంలో థీమ్ వైజ్ భగవద్గీత నేర్చుకుంటున్నాము. సో భగవద్గీతలో ఏవైతే కనుక మనకి ఎక్కడైతే భక్తి ఉందో అనేటువంటి విషయం గురించి మనం నేర్చుకుంటున్నాము. సో నిన్న మనము 10వ అధ్యాయము 7వ శ్లోకం మనం చూడడం జరిగింది. ఈ రోజు మనం 8వ శ్లోకం నేర్చుకుందాం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఏం చెప్తున్నారు స్వామి ఈ శ్లోకంలో? అహం సర్వస్య ప్రభవః. సో నేను, అహం అంటే స్వామి నేను, శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. సర్వస్య అన్నింటికీ కూడా, ప్రభవః జన్మ కారణాన్ని నేనే. ఇంకేం చెప్తున్నారు? మత్త, ఇంకా మత్త అంటే కనుక నా నుండి, సర్వం ప్రవర్తతే ప్రతిదీ కూడా నా నుంచే జన్మించింది, ప్రభవించింది అని చెప్తున్నారు. ముఖ్య విషయం. సో ఆ తర్వాత ఎవరైతే కనుక ఇతి మత్వా, దీన్ని ఎవరైతే కనుక తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళెవరు? బుధ అంటే బుధ జనులు, తెలివైనటువంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? భజంతే మాం. మాం అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని భజంతే, భజిస్తారు. ఎలాగ భజిస్తారు వాళ్ళు? ఏదో టైం పాస్ కోసమో, లేకపోతే కనుక ఏదో జై చెయ్యాలని చెప్పి మొక్కుబడిగా చేయడము, అలా కాదనమాట. ఎలాగ వాళ్ళు చేస్తారంట? భావ సమన్వితాః, అధికమైనటువంటి శ్రద్ధతోటి వాళ్ళు ఏం చేస్తారు? శ్రీకృష్ణ భగవానుని వాళ్ళు పూజిస్తారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో నిన్నటి శ్లోకంలో మనం చూసాం, ఎవరైతే నా యొక్క దివ్య భూతిని, అదేవిధంగా యోగ శక్తిని యథార్థముగా తెలుసుకున్నటువంటి వాళ్ళు విశుద్ధ భక్తియుత సేవలో నియుక్తుడు కాగలడు, ఈ విషయంలో ఎట్టి సందేహము లేదు అనేటువంటి విషయము స్వామి నిన్నటి శ్లోకంలో చెప్పారు. సో ఈ రోజు నుంచి వరుసగా మనము 4 రోజులు యొక్క చతుశ్లోకి భగవద్గీత దాని గురించి నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో ఈ రోజు శ్లోకంలో మనకి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఈ రోజు శ్లోకంలో మనము స్వామి యొక్క దివ్య విభూతుల గురించి, వాటి గురించి కనుక తెలుసుకుంటే కనుక తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు
అనేటువంటిది 8వ శ్లోకంలో వస్తుంది. ఆ తర్వాత 9వ శ్లోకంలో ఏం చేస్తారు, ఆయన యొక్క శుద్ధ భక్తులు ఏ విధంగా ఆయన్ని పూజిస్తారు అనేటువంటి విషయము 9వ శ్లోకంలో వస్తుంది మనకి. మనం ఆదివారం చూద్దాం ఆ యొక్క శ్లోకం. ఆ తర్వాత మళ్ళీ 10, 11 శ్లోకాల్లో ఏం చెప్తారు, అటువంటి శుద్ధ భక్తులతోటి వాళ్ళ యొక్క భక్తికి మెచ్చి స్వామి వాళ్ళతోటి ఏ విధంగా ప్రతిస్పందిస్తారు, రెసిప్రొకేట్ అవుతారు అనేటువంటి విషయాలు 10, 11 శ్లోకాల్లో వస్తాయి. సో మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు, సో ఈ రోజు శ్లోకం మొదటి చతుశ్లోకి భగవద్గీతలో మొదటి శ్లోకంలో స్వామి యొక్క విభూతుల గురించి చెప్తున్నారు. సో చెప్పి వీటిని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారన్నారు. తర్వాత మళ్ళీ 2వ శ్లోకం చతుశ్లోకిలో 2వ శ్లోకం శుద్ధ భక్తులు ఏ విధంగా భక్తి చేస్తారనేటువంటి చెప్తున్నారు. ఆ తర్వాత 3, 4 శ్లోకాలు అంటే 10, 11 శ్లోకాల్లో స్వామి వాళ్ళతోటి నేను ఏ విధంగా ప్రతిస్పందిస్తాను, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తాను అనేటువంటి విషయము స్వామి చెప్తున్నారన్నమాట. సో ఈ రోజు శ్లోకంలోకి మనము వెళ్ళిపోదాము. సో ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నారు, స్వామి అన్నింటికీ కూడా సర్వకారణ కారణుడను నేనే అని చెప్పి చెప్తున్నారు. అన్నింటికీ కూడా మూలము నేనే సో అనేటువంటి విషయం చెప్తున్నారు. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వచ్చినాయి. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది, ప్రతిదీ కూడా ఆయన దగ్గర నుంచి వచ్చిందే. ఎవరైతే ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటారో అటువంటి తెలివైనటువంటి వాళ్ళు, ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తిలో చాలా హృదయపూర్వకంగా వాళ్ళు నిమగ్నమై ఉంటారు అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో మరి ముందుగా దీనికి ఫ్రీ రిక్విజిట్ ఏమిటి, మనకి ఆ భక్తిలో అంతలాగా హృదయపూర్వకంగా నిమగ్నం అవ్వాలి అంటే కనుక ముందుగా శ్రీకృష్ణ భగవానుడే సర్వకారణ కారణుడు అనేటువంటి విషయము తెలుసుకోవాలి. మరి ఇది ఎలా తెలుస్తుంది మనకి అన్నింటికి మూలమని? ఏదో గూగుల్లో కొడితేనో లేకపోతే ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తేనో, ఎవరో పెద్దవాళ్ళని, ఎవరో మన ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితేనో, లేకపోతే మన స్కూల్లో చదువుకునే టీచర్లను అడిగితేనో, సో వాళ్ళని అడిగితే కనుక వాళ్ళకే తెలియదు. మరి ఎలా చెప్తారు, ఎలా తెలుస్తుంది మరి ఈ విషయం గురించి మనకి అంటే కనుక దీనిని మనము శాస్త్రము ద్వారా తెలుసుకోవాలి, వేదాల ద్వారా తెలుసుకోవాలి. సో అది కూడా ఎలా తెలుసుకోవాలి, ఎవరైతే కనుక ప్రామాణిక ఆచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వినడం ద్వారా మనము తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకుంటారు మరి? అలాంటి వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా తెలుస్తారు మనకి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అని అంటే కనుక ఎవరైతే కనుక వేదాలని పూర్తిగా చదివి వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అన్నమాట. ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఆ తర్వాత ఇంకేమిటి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? చైతన్య మహాప్రభు లాంటి గొప్ప గొప్ప ప్రామాణిక ఆచార్యుల దగ్గర నుంచి వాళ్ళకి సంబంధం ఉండి జ్ఞానం పొందినటువంటి వాళ్ళు అయి ఉండాలి. ఇంకొకటి, వాళ్ళు ఓన్లీ తెలుసుకోవడం మాత్రమే కాదు. సో మనకి స్వామి చెప్తారు కదా, జ్ఞాన విజ్ఞాన సహితం. సో అంటే జ్ఞానాన్ని ఒకటి ఓన్లీ తెలుసుకుని థియరిటికల్ గా తెలుసుకోవడం కాదు, వాళ్ళు దానిని ఆచరించి వాళ్ళు దాన్ని సమగ్రముగా అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి? అనుభవపూర్వకముగా వాళ్ళు అర్థం చేసుకోవాలి. కేవలం చెప్పడం ఒకటే కాదు. ఎందుకంటే చెప్పమంటే కనుక 1000 రకాలు చెప్పొచ్చు ఎవరైనా సరే, అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి. ఏదైనా ఒక పని చేస్తేనే అందులో ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏమిటి అనేటువంటి విషయం తెలుస్తుంది. సో కాబట్టి ఎటువంటి ఆచార్యుల దగ్గర నుంచి మనము నేర్చుకోవాలి అంటే కనుక, ఒకటి శాస్త్రాలని చక్కగా చదివి అర్థం చేసుకుని ఉండాలి. ఆ శాస్త్రాలను కూడా ఎలాగా ప్రామాణిక గురువులు, ఆచార్యులు ఎవరైతే ఉన్నారో చైతన్య మహాప్రభువు,
అలాగే గొప్ప గొప్ప ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, వైష్ణవాచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళ యొక్క గైడెన్స్ లో ఆ యొక్క శాస్త్రాల్ని చదివి దాని యొక్క సారాన్ని తెలుసుకుని ఉండాలి. తెలుసుకుని ఉండడమే కాదు, వాటినన్నిటినీ తెలుసుకున్నటువంటి విషయాల్ని చక్కగా పాటిస్తూ అనుభవపూర్వకముగా దానిని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, అంటే ప్రాక్టికల్ గా రియలైజ్ చేసుకున్నటువంటి వాళ్ళు. అందుకే మనకి స్కూల్లో ఇంజనీరింగ్ కాలేజెస్ లోనూ లేకపోతే గనక ఈ యొక్క సైన్స్ కాలేజెస్ లో ఏం పెడతారు? థియరీ నేర్పుతారు. నేర్పిన తర్వాత ఏం చేస్తారు? ల్యాబొరేటరీ ఉంటుంది. ఆ ల్యాబొరేటరీకి వెళ్ళి ఏదైతే కనుక నేర్చుకున్నారో ఆ విషయాన్ని అక్కడ ల్యాబొరేటరీలో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అది జరుగుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తారన్నమాట ల్యాబొరేటరీస్. సైన్స్ లో కూడా సైన్స్ స్టూడెంట్స్ అయితే తెలుస్తుంది, వాళ్ళు కెమికల్ ల్యాబొరేటరీస్ కి వెళ్ళి ఫలానా కెమికల్ ఉంది, దాన్ని దీన్ని కలిపితే కనుక ఏం జరుగుతుంది, ఎంత పాళ్లలో కలపాలి అనేటువంటి విషయాల్లో తెలుసుకుంటాం. అలాగే ఇంజనీరింగ్ లో కూడా అయితే కనుక వెళ్ళి ఏదో some ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట, ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్. సో అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. సో అదే విధంగా రకరకాల ఇంజనీరింగ్స్ ఉంటే కనుక వాటిల్లో కూడా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, వాటిని కూడా చేస్తుంది. అంటే మనము థియరీ ఒక్కటే చదువుకొని దాని గురించి తెలుసుకుంటే మాత్రం సరిపోదు. తెలుసుకున్నటువంటి ఆ యొక్క థియరీని మనము ఏం చేయాలి? ప్రాక్టికల్ గా దాన్ని ఉపయోగించి చూసి, అవును ఇక్కడ పుస్తకంలో రాసింది ఈ విధంగా ఉంది, సో కాబట్టి దీన్ని మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఇలా వచ్చింది. సో కాబట్టి పుస్తకంలో ఉన్నదాన్ని తెలుసుకుని దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి చూస్తే కనుక అది సమగ్రమైనటువంటి జ్ఞానము. రెండు కావాలి, ఒకటి థియరీ కావాలి, రెండవది ప్రాక్టికల్ నాలెడ్జ్. రెండు కావాలి. రెండు కూడా కలిసి ఉంటే కనుక ఏమవుతుంది? అది సంపూర్ణమైనటువంటి జ్ఞానము. పుస్తకాల్లో ఉన్న తెలుసుకోవడం మాత్రమే కాదు. సో అలాగే రెండు కూడా తెలుసుకోవాలన్నమాట. సో థియరిటికల్ గాను తెలుసుకోవాలి, ఆ తర్వాత ప్రాక్టికల్ గా కూడా మనం తెలుసుకోవాలి. అటువంటి ప్రామాణిక ఆచార్యులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనము శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటిది, సర్వకారణ కారణుడు అనేటువంటి విషయాన్ని మనము అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఏమవుతుంది? అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకుంటే కనుక ఎవరు కూడా మనల్ని ఏమవుతుంది, మనము సరైనటువంటి మార్గంలో వెళ్తూ ఉంటే కనుక ఎవరు కూడా మనల్ని తప్పుదారి పట్టించలేరు. ఎవరు కూడా మనల్ని తప్పుదారి పట్టించలేరు. ఆ తర్వాత ఎవరు మనల్ని యొక్క భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి వాళ్ళు పిచ్చి రాతలు రాస్తే, పిచ్చి మాటలు చెప్తే గనక మనం వాటిని నమ్మడమే కాకుండా వాటిని మనము ఖండించగలుగుతాం అన్నమాట. సో ఈ యొక్క స్టడీనెస్ కావాలి. ఈ యొక్క స్టడీనెస్, ఎవరైనా వచ్చి ఏదో చెప్తున్నారు, ఈ రోజు ఎవరో వచ్చి ఏదో చెప్పారు, అలాగే నేను కృష్ణుడి గురించి చేసేస్తాను. రేపు పొద్దున మళ్ళీ ఎవరో వచ్చి ఇంకోటి ఏదో చెప్తారు, లేదు అలా కాదు, అలా చేయకూడదు అని చెప్పి ఇంకోటి ఏదో చెప్తారు. సో వెంటనే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అటువైపు వెళ్ళిపోతారు. సో మూడో రోజు ఇంకో పలానా వాళ్ళు వచ్చి ఏదో అక్కడ ధ్యానం చేయమంటున్నారు, మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. మూడో రోజు అక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళీ నాలుగో రోజు ఇంకోళ్ళు ఎవరో ఏదో చెప్తారు, పలానా సంతర్పణ చేస్తున్నారు, దానం చేస్తే మంచిది, సో అక్కడ చేద్దాం రండి అంటే కనుక అక్కడికి. ఇలాగా రోజుకు ఒక్కొక్క పద్ధతి, లేకపోతే కనుక రోజుకు ఒక్కొక్క దేవతని, సో ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక ఎప్పటికీ కూడా మనం పర్ఫెక్షన్ లో వెళ్ళలేము. ఎలా అంటే కనుక తెలుగులో సామెత చెప్తారు కదా, రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం అన్నమాట. ఏదో ఒక పడవ మీద ఉండాలి మనం. రెండు పడవల మీద కాళ్ళు పెడితే ఏమవుతుంది? రెండు పడవలకి కాకుండా మధ్యలో పడిపోతుంది. సో అలా కాకుండా ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? ఇటువంటి ప్రామాణిక ఆచార్యులు ఎవరైతే కనుక చదవటం, వేదాల్లో చెప్పిన విషయాలను తెలుసుకోవడమే కాకుండా దాన్ని ప్రాక్టికల్ గా వాళ్ళు ఆచరించి, వాళ్ళు అనుభవపూర్వకముగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎవరో ఏదో వాట్సాప్ లో ఏదో మెసేజ్ పంపించేశారు, లేకపోతే యూట్యూబ్ లో ఏదో వీడియో పెట్టారు, వాళ్ళకి ఏమీ ఉండదు, అర్హత క్వాలిఫికేషన్ ఏది ఉండదు. అటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనము వినకూడదు.
ఎవరైతే ప్రామాణిక ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే వినాలన్నమాట. మామూలు విషయాలే మనకి సంబంధించినటువంటి భౌతిక పరమైన విషయాలే ఎంతో మిస్లీడింగ్ గా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు చెప్పే విధానాన్ని బట్టి, చూపించే విధానాన్ని బట్టి మన యొక్క దృష్టికోణాన్ని బట్టి అవి మారిపోతూ ఉంటాయి. అది భౌతిక పరమైనటువంటి విషయాలే. మరి ఇంకా ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు అంటే కనుక ఎంతో ఉన్నతమైనటువంటివి. సో చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం మనంతట మనం నేర్చుకోవాలి అంటే కనుక. సో కాబట్టి మనం ఏం చేయాలి? ప్రామాణికమైనటువంటి ఆచార్యుల దగ్గర నుంచి మాత్రమే మనం వీటిని నేర్చుకోవాలన్నమాట. ఆ తర్వాత మరి ఎక్కడ చెప్పారండి? సో ఓన్లీ భగవద్గీతలో మాత్రమే చెప్పారా? కృష్ణుడు కావాలంటే కనుక తన గురించి తనే చెప్పేసుకోవచ్చు కదా. సో మరి ఎక్కడ చెప్పారు ఇటువంటిది అంతా? ఆ? ఎక్కడ రాసింది ఇది అంటే కనుక మనకి కేవలం భగవద్గీతలోనే కాదు, చాలా పురాణాల్లో, అదే విధంగా ఉపనిషత్తుల్లో కూడా దీని గురించి చెప్పడం జరిగింది అన్నమాట. సో గోపాల తపని ఉపనిషత్తు అని చెప్పేసి మనకి వస్తుంది అనమాట. సో దాంట్లో మనకి చెప్తున్నారు గోపాల తపన ఉపనిషత్తులో. దాంట్లో ఏం చెప్పారు మనకి గోపాల తపన ఉపనిషత్తులో? యో బ్రహ్మణాం విదదాతి పూర్వం యో వై వేదాంశ గాపయతి స్మ కృష్ణ. అథర్వణ వేదంలో వస్తుంది అనమాట. అందులో ఏం చెప్పారు? ఆదిలో బ్రహ్మదేవుడికి జ్ఞానం, వేద జ్ఞానం అంతా కూడా వసిగిన వాడు, మరియు పూర్వము వేద జ్ఞానము విస్తరింపచేసిన వాడు శ్రీకృష్ణుడే. ఇది చూస్తాం మనం భాగవతంలో కూడా ఈ యొక్క వృత్తాంతం వస్తుంది మనకి. ఎప్పుడైతే బ్రహ్మగారు పుట్టిన తర్వాత ఆయనకి ఏం చేయాలో తెలియకపోతే కనుక మొత్తం ఆయనకి 2 పదాలు వినబడతాయి ఆయనకి, తాప అని చెప్పేసి. అందుకని ఆయన యొక్క కమలాసనం పైన కూర్చుని ఆ యొక్క తపస్సు చేస్తారు. 1000 దేవతా సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తారు. అప్పటిదాకా ఆయనకి ఏమీ తెలియదు, చుట్టుపక్కల ఏమీ కనిపించదు, అంతా శూన్యంగా ఉంటుంది. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఆయనకి గర్భోదక సాయి విష్ణువు దర్శనం దొరుకుతుంది. అప్పుడు గర్భోదక సాయి విష్ణువు ఆయనకి మొత్తం జ్ఞానాన్ని అంతా చెప్తారు. సో అక్కడే ఆయనకి చతుశ్లోకి భాగవతం కూడా ఆయన చెప్తారన్నమాట. చతుశ్లోకి భాగవతంలో కూడా మనకి 4 శ్లోకాలు ఉంటాయి. ఎలా అయితే గనక మనము ఈ యొక్క 4 చతుశ్లోకి భగవద్గీత నేర్చుకుంటున్నామో అదే విధంగా చతుశ్లోకి భాగవతంలో కూడా 4 శ్లోకాలు ఉంటాయి అన్నమాట. సో అందులో మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు? సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఈ రోజు నేర్చుకున్నటువంటి శ్లోకం లాగానే ఉంటుంది చతుశ్లోకి భాగవతంలో కూడా. అహమేవా సమేవాగ్రే నాన్యద్యత్ సత్ అసత్పరం పశ్చాదహమదేప్తాచ్చ యో విశిష్యేత సౌమ్యః. ఏం చెప్తున్నారు ఆ యొక్క శ్లోకంలో? డైరెక్ట్ గా అన్నమాట గర్భోదక సాయి విష్ణువు చెప్తున్నారు, సృష్టి ప్రారంభానికి ముందు నేను వైకుంఠపతి అంటే కనుక ఆధ్యాత్మిక లోకాలకంతటికీ కూడా నా కింద ఉన్నాను. అదే సృష్టి జరిగిన తర్వాత నేను ఎలా ఉన్నాను? మొత్తము నేను పరమాత్మ కింద ప్రతి అణువులోను, ప్రతి జీవుల్లోను, అదే విధంగా రకరకాల అవతారాలన్నింటినీ కూడా తీసుకుని వాటి ద్వారా మొత్తము ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని మొత్తము ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సృష్టి కార్యము, అదే విధంగా లయించే కార్యము, ఆ యొక్క సృష్టిని అంతటిని కూడా పోషించేటువంటి కార్యము, ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు? పశ్చాదహం యదేతాచ్చ. సో మళ్ళీ ఏమవుతుంది? ఎప్పుడైతే కనుక యొక్క సృష్టి అంతా పూర్తిగా నాశనం అయిపోతే కనుక మొత్తం అన్ని కూడా ఆ యొక్క భౌతిక పదార్థాలు, జీవులు అందరూ కూడా మొత్తం కారణోదక సాయి విష్ణు యొక్క శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం మిగిలి ఉంటుంది? కేవలం ఆధ్యాత్మిక ప్రపంచాలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో మళ్ళీ ఎలా ఉంటాను? నేను వైకుంఠనాథ్. సృష్టి ప్రారంభానికి ముందు నేను ఉన్నాను, సృష్టి జరిగిన తర్వాత పోషించబడుతూ ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను, ఆ లయించే నేను ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైతే సృష్టి కార్యం ఏది లేనప్పుడు, భౌతిక ప్రపంచం లేనప్పుడు కూడా నేను ఉన్నాను. సో ఇది ఏంటి? మొట్టమొదటి శ్లోకంలో మనకి ఈ యొక్క జ్ఞానం గురించి చెప్తారన్నమాట. ఆ జ్ఞానం కూడా ఏమిటి? ఆయన యొక్క ఆధ్యాత్మిక రూపంకి సంబంధించినటువంటి
చాలా చాలా సీక్రెట్ అన్నమాట, రహస్యమైనటువంటి జ్ఞానము. ఆ యొక్క జ్ఞానం గురించి మనకి చతుశ్లోకి భాగవతం మొదటి శ్లోకంలో చెప్పడం జరిగింది. చతుశ్లోకి భగవద్గీత మొదటి శ్లోకంలో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? మొత్తం ప్రతిదీ కూడా నా దగ్గర నుంచే వచ్చింది, ప్రతిదీ కూడా నా దగ్గర నుంచి వచ్చింది. సేవలో ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో ఎన్నో ఎన్నో ఉపమానాలన్నీ కూడా చెప్పారనమాట. చాలా చోట్ల నారాయణోపనిషత్తులో ఏం చెప్పారు? బ్రహ్మణ్యో దేవకీ పుత్ర, దేవకీ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే ఆది దేవుడు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడే నారాయణోపనిషత్తులో ఏం చెప్పారు? ఏకో వై నారాయణ అసీన బ్రహ్మ నా ఈశాను నాపో నాగ్ని సోమో నేమే ద్యావా పృథ్వీ నా నక్షత్రాణి నా సూర్య. ఏమని చెప్తున్నారు? సృష్టి ప్రారంభంలో దేవదేవుడైన నారాయణుడు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ గాని, శివుడు గాని, అగ్ని గాని, చంద్రుడు గాని, సూర్యుడు గాని, ఆకాశంలో నక్షత్రాలు గాని ఏవి కూడా లేవు. ఇంతకన్నా ఏమన్నా ప్రమాణం ఏమన్నా కావాలా? మనం చూసేటువంటివి ఇవన్నీ కూడా ఏమీ లేవు, ఎవరు లేరు, ఆయన ఒక్క ఆయన ఉన్నాడు అంటే కనుక ఏమిటి? అన్ని కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది. మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన చెప్తారనమాట మోక్ష ధర్మాలు. ప్రజాపతించ రుద్ర చాప్యాహం ఏవ సృజామి వై తౌహి మాంనా విజానీతో మమ మయా విమోహితౌ. ప్రజాపతులు, శివుడు మరియు ఇతరులు మాయాశక్తి చే భ్రమితులైన కారణమున నాచే తాము సృజింపబడితినమని ఎరుగకున్నాను, వాస్తవముగా నా చేతనే సృజింపబడింది. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు. మనకి ఏం చెప్పారు? ఒక సప్తర్షులు గాని, లేకపోతే కనుక అదేవిధంగా ప్రజాపతులు గాని, దేవతలు గాని ఎవరు కూడా నా గురించి తెలుసుకోలేరు. ఎందుకంటే కనుక వాళ్ళందరికీ కూడా పూర్వం ఉన్నటువంటి వాడిని, అనాది, అందరికంటే కూడా అనాది, అజహ, జన్మ లేనటువంటి వాడిని నేనే. సో కాబట్టి నా గురించి ఎవరు కూడా తెలుసుకోలేరు. కేవలం నా యొక్క భక్తులు మాత్రమే, నా యొక్క భక్తి యొక్క సేవలో నెలకొన్నటువంటి వాళ్ళు మాత్రమే, లేకపోతే కనుక నా యొక్క భక్తుల సేవలో నెలకొన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క కరుణ ద్వారా, నిర్హేతుకమైనటువంటి కరుణ ద్వారా మాత్రమే నా గురించి తెలుసుకోగలుగుతారు. వాళ్ళు మాత్రమే నా గురించి తెలుసుకోగలుగుతారు అని చెప్తాను. ఇంకా చాలా ప్రమాణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా. ఇంకా వరాహ పురాణంలో ప్రమాణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి వీటిని అంతా కూడా తెలుసుకున్న తర్వాత మనం ఏం చెయ్యాలి అని అంటే కనుక స్వామి 2వ లైన్లో చెప్తున్నారు, బుధాభావ సమన్వితాః. బుధ అంటే కనుక తెలివైనటువంటి వాళ్ళు, ఇంటెలిజెంట్. ఏం చేయాలి? ఇంటెలిజెంట్ వాళ్ళు ఏమన్నారు? భజంతే మాం, శ్రీకృష్ణ భగవాన్ని భజించాలి. ఎలా భజించాలి? భావ సమన్వితాః అంటే కనుక ఏదో మొక్కుబడిగా చేయటం కాదు, ఆ యొక్క భజించడం కూడా. ఎలా చేయాలి? భావ సమన్వితాః అంటే హృదయపూర్వకముగా, అత్యంత శ్రద్ధతోటి మనము శ్రీకృష్ణ భగవాను సేవించాలి. ఆయన ఏమంటారు? ఆయన భావగ్రాహి జనార్దన. ఆయన మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాము అని అంటే కనుక, ఆయనకి సేవ చేస్తూ ఉన్నాము అని అంటే కనుక, ఆయనకి సేవని చూడరు. ఆయన ఆ యొక్క సేవని ఏ భావంతో చేస్తున్నాడు, వీడు ఎంత ప్రేమతోటి చేస్తున్నాడు, ఎంత శ్రద్ధతోటి చేస్తున్నాడు. ఏదైనా భోగా అర్పిస్తున్నాము అని అంటే కనుక ఎంత ప్రేమగా వీడు చేస్తున్నాడు, ఆ విషయాన్ని ఆయన చూస్తారన్న. అంతేగాని ఆయన పై విషయాలు ఆయన చూడరు. దాని వెనకాల ఉన్నటువంటి భావం ఏమిటి, ఉద్దేశ్యం ఏమిటి. ఏదైనా సేవ చేస్తున్నాడు, వీడు నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, ఎందుకు సేవ చేస్తున్నాడు అంటే వాడికి ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే ఆయన పరమాత్మ కాబట్టి ఆయనకి అన్ని విషయాలు కూడా తెలిసిపోతాయి. అందుకే ఆయన ఏమన్నారు? భావగ్రాహి జనార్దన. సో కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఆయనకి సరైనటువంటి భావము. ఏంట భావము? భావ సమన్వితాః, హృదాభావ సమన్వితాః. హృదయపూర్వకముగా మనము అత్యంత శ్రద్ధతోటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవ చేయాలి.
ఏ పనైనా సరే మనం చేసేటువంటి జపం గాని, ఆయనకి అర్పించేటువంటి భోగా గాని, సో ఆయనకి చేసే ఏ రకమైనటువంటి సేవ ప్రతిది కూడా ఎలా చేయాలి మనము? హృదయపూర్వకంగా అత్యంత శ్రద్ధతోటి మనం చేయాలన్నమాట. సో అప్పుడు స్వామి ఏం చేస్తారు? ఆ యొక్క మనం చేసేటువంటి సేవని ఆయన స్వీకరిస్తారన్నమాట. సో ఇది ఈ రోజు నేర్చుకున్నటువంటి శ్లోకం అండి. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.